గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? 2026 లెక్కల ప్రకారంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అయ్యే ఖర్చు అవగాహన కోసం నేను వీడియో చేయాలనుకుంటున్నాను. అది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు, లేకపోతే మేము ఉద్యోగాలు చేస్తున్నాం కదా, బయట ఉంటున్నాం కదా అని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. మీ అవగాహన కోసం మాత్రమే చెబుతున్నా. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరిని చేయట్లేదు. పెద్దలు సపోర్టు లేకుండా మీరు దబక్కన తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు ఈ ఖర్చులు భరాయించడం సిద్ధంగా ఉంటే చేసుకోండి. ప్రకాశం జిల్లా, ఒంగోలు జిల్లాలో అంటే ఈ ఒంగోలు జిల్లాలో మున్సిపాలిటీల్లో కానీ జిల్లాలో కానీ ఖర్చు ఇంచుమించుగా ఇంటి రెంట్లో ఒక 2000 అంతే తేడా వస్తుంది, అంతకని ఎక్కువ తేడా రాదు. దాని ప్రకారం నేను వేసిన అంచనా ప్రకారం చెప్తాను. నేను బడ్జెట్ లెక్క రాస్తాను కాబట్టి ఒక కామన్ మ్యాన్గా, ఒక మధ్యతరగతి బాధ్యత గల పౌరుని అంటారా, ఏమంటారు, వృద్ధుని అంటారు, ఏదో ఒకటి అనండి, బాధ్యత గల మనిషిగా చెప్తున్నా. మనకు ఒక 30,000 40,000 జీతం వస్తున్నాయి అంటే ఒకప్పుడు అబ్బా అనుకునేవాళ్ళు 30,000 రూపాయల జీతం అని. ఇప్పుడు 30,000 రూపాయల జీతం అంటే ఒక మనిషి, ఇద్దరు మనుషులు జీవించడం కష్టమైంది సొంత ఇల్లు ఉంటే. నాకు 40,000 జీతం వస్తుంది కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నాం అనుకో, అమ్మాయికి ఏం ఉద్యోగం లేకుండా అచ్చం అబ్బాయే పోషించాలంటే ఎదురయ్యే సమస్యలు చెబుతాను. వివాహం పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసుకున్నప్పుడు మనం మధ్యతరగతి కుటుంబీకులం కాబట్టి అమ్మాయి తరపున ఏదైనా కాసిన కూర్చున్న డబ్బులు ఇస్తే పెళ్లి ఖర్చులకి అయిపోతాయి. అవి కూడా పెళ్లి ఖర్చులకి వాళ్ళు ఇచ్చే సరిపోవు. అబ్బాయి తరపులకు కూడా 2 లక్షలు ఖర్చు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి సొమ్ము చేయించమంటారు కాబట్టి, సొమ్ము మనం చేపిస్తాం కాబట్టి కాయ చెల్లిపోతే ఇంకా మన బట్టల ఖర్చులు, పై ఖర్చులు మనకి ఏ విధంగా చూసుకునే మిడిల్ క్లాస్ వాళ్ళ అమ్మాయి తరపులు పెళ్లి చేసిన 2 లక్షలు అబ్బాయి తరపులు ఖర్చు అవుతాయి. తర్వాత ఖర్చులు అయితే ఏమైతే ఈ 2 లక్షలు వీళ్ళు మళ్ళీ అబ్బాయి తరపులు కూడా అప్పు తెచ్చి చేస్తారు. ఆల్రెడీ అమ్మాయి పెళ్లి చేయాలంటే మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పు తెచ్చి చేస్తారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఇంకా ఆ తర్వాత ఈ అప్పు తీర్చుకోవాల్సింది ఎవరయ్యా అంటే ఈ అబ్బాయే. పెళ్లి చేసుకున్న వాటికి తల్లిదండ్రులు అప్పు తీసుకొచ్చి పెడితే వాళ్ళు తీర్చలేరు కదా, వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి. వృద్ధాప్యంలో ఉంటామో లేకపోతే తండ్రి ఉద్యోగస్తుడు అయితే పర్లేదు, ఉద్యోగస్తుడైనా ఇలా చదివించడానికి ఈఎంఐలు అయ్యి లోన్లు అన్నీ తెచ్చుంటాడు ఇల్లు కట్టడానికి వాటికి. ఇంకా ఉద్యోగస్తుడు కాక నాలంటాడు కానీ అయితే వీళ్ళని చదివించేవరకు వాడు పని అయిపోయి ఉంటుంది. ఇంకా అతని దగ్గర ఇంకేం స్తోమత ఉండదు. ఒకవేళ అప్పు చేసినా ఆ కొడుకే తెచ్చుకోవాలి అప్పు. ఇప్పుడు వీడికి సమస్య, ఆ 2,000 రూపాయల అప్పుకి మనం ఎక్కడ బయట తెచ్చినా కానీ మనం పద్ధతిగా కట్టే వాళ్ళమైతే ₹2 ఎక్కన నెలకు 4,000 రూపాయలు వడ్డీ వస్తుంది. సరే, మన దగ్గర ఏదైనా వస్తువులు పెట్టి తెచ్చినా నెలకు 3,000 వడ్డీ వస్తుంది. ఫస్ట్ పెళ్ళికి తెచ్చుకున్న అప్పుకి కట్టే వడ్డీ 3,000 మినిమంలో మినిమం. ఇంకా తర్వాత ఆ అప్పు అట్నే ఉంటుంది. అది మనం అసలు తీర్చడం ఎప్పుడుకో జరగని పని, సాధ్యం కాని పని. ఇవన్నీ లెక్కలు వేసుకోరు. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అప్పుడు దాకా అబ్బాయి బ్యాచిలర్గా ఆ జాబ్ చేస్తే 4 ఫ్రెండ్స్ కలిసి రూమ్లో షేర్ చేసుకుని ఉంటారు. బాడీగా 4 షేర్ చేసుకుంటారు కాబట్టి 4 మీద వండుకుంటారు, సరిపోయింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కొత్తగా ఇల్లు తీసుకోవాలి సిటీస్లో. మామూలుగా భార్యాభర్తలకు ఇద్దరు తీసుకుని ఎప్పుడన్నా అమ్మాయి తరఫులు వస్తారు కాబట్టి అబ్బాయి తరఫులు తల్లిదండ్రులు ఎట్టా రాలేదు, ఎందుకంటే అమ్మాయి పెత్తనం ఉంటుంది కాబట్టి రారు. ఇల్లు అమ్మాయి తరఫులు వచ్చినా కానీ ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే దాదాపు 8,500 కాంచి 10,000 దాకా ఉంటుంది. సరే, సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా మినిమం 6,500-7,000 రూపాయలు రెంట్ ఉంటుంది. 7,000 రెంటు, వడ్డీ ఒక 3,000, 10,000. 10,000 ప్లస్ మనకి కరెంటు బిల్లు. ఇప్పుడు ఈ రోజుల్లో 30,000-40,000 రూపాయల జీతం వచ్చి ఈ పిల్లకాయలు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కూడా ఏసీలకు అలవాటు పడుతున్నారు కాబట్టి మొదటి కారణాన్ని పెట్టి అవి కూడా అప్పులు తెచ్చుకొని బిగించుకుంటారు. ఏసీలు ఒకటి ఈఎంఐలు కట్టాలి. అవి వాటికి ఒక నెలకు ఒక 4,000, 3, 4, 7, 4, 11,000. 11,000 ప్లస్ ఇంకా దానికి వచ్చే కరెంటు బిల్లు ఇంటి రెండే చెప్పాను. 11,000 కరెంటు బిల్లు జాగ్రత్తగా వాడకుండా ఒక 1,500 కరెంటు బిల్లు వేసుకోండి, 12,500 అవుతుంది. ఇంకా తిండి ఖర్చు భార్యాభర్తలు వీళ్ళిద్దరూ సరే, ఇంకెప్పుడో ఒకటప్పుడు వీళ్ళ చుట్టాలో వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు నెలకు ఒక 4 రోజులు వేసుకున్నా, 4-5 రోజులు వేసుకున్నా సరాసరి 3 మనుషులు లెక్క పడింది. 3 మనుషులకి ఇప్పుడు మా ఇంట్లో అయ్యే ఖర్చులు లెక్క వేస్తే రెంట్లో ఎన్ని తీసేస్తే తిండి ఖర్చులు మంచి చెడ్డ రోజుకి మినిమం పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, కూరగాయలు, సరుకులు, గ్యాస్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా. ఇవన్నీ చూసుకుంటే ఎట్లా వేసుకున్నా వాళ్ళు కొత్త కదా పెళ్ళైన వాళ్ళైనా కానీ 7,500 అయింది, 7,500 అవుతుంది అనమాట. ఇంకా అచ్చం ఇంట్లో టిఫిన్ చేసుకెళ్ళి అప్పుడప్పుడు బయట ఆదివారాలు అవి ఉంటాయి కదా మాంసాహారం. ఇప్పుడు అందులో మాంసాహారం రెగ్యులర్గా రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి తింటున్నారు. ఆ టిఫిన్లని, ఆ ఖర్చులని, ఈ ఖర్చులని. అవి భార్యాభర్తలైనా సరే నెలకి 4,000 రూపాయల దాకా తక్కువలో తక్కువ నేను వేసేది 4,000 ఖర్చు అవుతుంది.
అప్పటికి 24,000 అయింది ఖర్చు. ఇంకా అబ్బాయికి బండి మెయింటెనెన్స్ బండి ఉంటుంది కదా, ఆ బండికి సెల్ ఫోన్ రీఛార్జీలకి భార్యాభర్తలు ఇద్దరు కలిపి కూడా ఆ ఖర్చులు వచ్చేసి నెలకు ఒక 3,000 రూపాయలు. ఇంకా ఆ బండి కూడా అప్పు తెచ్చుకొని ఈఎంఐ కట్టేపని దాని ఈఎంఐ నెలకు ఒక 6,500 ఉంటుంది. ఇప్పుడు 33,500 ఇద్దరు మనుషులకి ఖర్చు అవుతుంది. ఇక అదనంగా చుట్టాలు వచ్చినా, అత్తగారులకు అబ్బాయి పోయి వచ్చినా, అమ్మాయిల తరఫున బంధువులు ఎవరైనా వచ్చినా అవి అనుకోకుండా అయ్యే ఖర్చులు. ఇక మెడికల్ ఖర్చు నేను వేయలే. మెడికల్ ఖర్చు అంటే మా వయసుకు వచ్చే వాళ్ళకి మెడికల్ ఖర్చు జనరల్గా ఉంటుంది. మాకు మెడికల్ ఖర్చు అయితే వాళ్ళకి ఈఎంఐలు ఖర్చు అయింది వయసులో ఉండే పిల్లకాయలు. మినిమంలో మినిమం ఇంకా 1,500 అదనపు ఖర్చు చేసుకుంటే ఇంకా మర్చిపోయే బట్టలు చెప్పులు ఇవన్నీ ఉంటాయి కదా మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి ఎట్లయితే నెలకి భార్యాభర్తలకి ఇద్దరు కలిపి కూడా ఎంత జాగ్రత్తగా వేసుకున్నా నెలకు 4,000 అవుతాయి. సరాసరి 4,000 తక్కువ ఎట్టి పరిస్థితులు లేవు. ఎన్ని లెక్కలు వేసుకోరు 37,500 అవుతుంది. ఇక 37,500 ఇంకేదైనా మనం పండగలకు పబ్బాలకు ఊర్లకు అక్కడికి ఎక్కడికి వేస్తే ఇంకా 2,500 భర్తీ అవుతాయి. సరే 37,500 కాడి నుంచి 40,000 దాకా నెల ఖర్చు అవుద్ది అన్నమాట. అంటే మనం ఏంటంటే ఏమైంది అనుకుంటాం ఖర్చు. నేను లెక్క రాసి పెడతాక నాకు అర్థమైంది. 35,000 కానీ 40,000 దాకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయ్యే ఖర్చు. ఈ ఆవు అనే లోపల ఒక సంవత్సరం తిరిగాకి వీళ్ళ అదృష్టం బాగుండి బిడ్డ పుట్టాడు అనుకో, అమ్మాయి తరఫు వాళ్ళు కొంచెం పర్లేదు అనుకుంటే వాళ్ళు కాన్పు చేసిన పై ఖర్చులు వీళ్ళకి అవుతాయి. పోని వాళ్ళు కాన్పు కూడా మేము చేయలేమన్నాం అనుకో, అవి అబ్బాయి పెట్టుకోవాలి భార్య మీద ప్రేమ వల్ల మమకారం వల్ల. ఏది ప్రేమించి పెళ్లి చేసుకుంటే. ఇంకా లేదు అరేంజ్ మ్యారేజ్ అయితే అమ్మాయి తరఫు వాళ్ళు పెట్టుకుంటారు. అవి అదనపు ఖర్చు. సరే ఇంకా ఆ ఖర్చు అనేది అట్ట పక్కన పెట్టండి. సంవత్సరం తర్వాత అయ్యే ఖర్చు. ఇక అక్కడి నుంచి టెన్షన్లు చికాకులు ఒత్తిడి మొదలవుతాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే బరువు బడిగే కొంది బరువు మనకు పెరిగే కొంది ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో, తల్లిదండ్రులు చేశారు కాబట్టి ఇంక మీ తల్లిదండ్రులు మీరేగా చేసింది నాకు పెళ్ళి, మీరే కొన్నిట్లా సర్దుకోమంటే వాళ్ళకి తప్పదు. ఎందుకంటే అందరం కలిసి ఒకసారి ఉందాంలయ్యా మేము చేసిన పెళ్ళి కాబట్టి అని ఈ నలుగురు అదే ఇద్దరికైనా ఖర్చు, నలుగురికైనా పెద్ద తేడా ఉండదు ఖర్చు. అందరు కలిసి ఒకసారి ఉంటారు కాబట్టి 35,000 ఖర్చు 42,000తో 45,000 అయిపోతుంది. 2 ఖర్చులు లేకుండా తల్లిదండ్రులు అందరూ కలిసి ఒకసారి ఉంటారు కాబట్టి. ఏది అరేంజ్ మ్యారేజ్ అయితే. అదే ప్రేమించేసుకుంటే ఆ వచ్చిన అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి కాబట్టి వీళ్ళకి వాళ్ళకి పడదు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ కూడా కుదరదులే ఈరోజు సామాన్యంగా. ఒకవేళ కుదిరితే ఏదైనా అయిన వాళ్ళు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులు రూపాయి ఇవ్వలేరు, మొత్తం వీడే పెట్టుకోవాలి ఖర్చు. 40,000 రూపాయలు ఖర్చు. జీతం వచ్చేది 40,000 అనుకోండి, కటింగ్లు అయిపోను 35,000 వస్తాయి. పెళ్ళికి ముందు ఏమన్నా మనం తీసుకున్న ఫోన్లకు సంబంధించో బండ్లకు సంబంధించో ఏదైనా ఈఎంఐలు అంటే అవి కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమైంది, భారం ప్రెషర్ ఎక్కువైంది. హలో హాయ్ ప్రేమించుకోవచ్చు దర్జాగా, పిక్చర్లో పేద హీరోల డ్రీమించుకోవచ్చు ధీమాగా, పార్కుల్లో ప్రేమ జంటల్లా పార్కులో కలే ఖరీదైనది, బ్లాక్లో కొనే టికెట్ విలువైనది, చూపించదుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికి అన్నట్టుగా పార్కులో ప్రేమించుకున్నంత తేలిక కాదు సినిమా వేసి టికెట్ కొనాలి సినిమా చూపిస్తాడని ఆ పాట అర్థం. ఎక్కడ పోవాలి, ఇంక సినిమాల శిఖరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పెళ్ళైన కొత్తలో ఉండాలి. ఏది చేయాలన్నా అప్పు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత పిల్లలు పుట్టేటప్పటికి ఆపు పెరిగింది, ఏపు పెరిగింది. ఆ తర్వాత ప్రెజర్ ఎక్కువైంది. ప్రెజర్ ఎక్కువైతే ఒకటి తల్లిదండ్రుల మీద, ఈ అబ్బాయి తల్లిదండ్రుల మీద ప్రెజర్ చేస్తే అక్కడ గొడవలు మొదలవుతాయి. వీడు ఎప్పుడైతే ప్రెజర్ అయ్యి తండ్రి మీద గొడవకు వస్తాడో ఇంకా తండ్రికి అభద్రత అబ్బాయి ఎప్పుడు ఇంకా కొడుకుని నమ్మడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద పోయి ప్రెజర్ చేస్తూ అల్లుడు పీడించేవాడు అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు. వీళ్ళ మధ్యలో వీళ్ళ పరిస్థితి అటు కాకుండా ఇటు కాకుండా అగమ్యగోచరంగా తయారై ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పడతారు అన్నమాట. ఇలా కొంతమంది ఏమో అట్టనే అడ్జస్ట్ అయ్యి ఇంకా అప్పులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కొంతమంది ఏమో రాజీ పడలేక ప్రేమించేసుకుని కొంతమంది ఇడిపోయి ఎటుదారి అటు వెళ్ళిపోతారు. ఇవి జరగబోయేది. అందువల్ల పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నేను ఏదో కావాలని చెప్పడం లేదు, నేను ఖర్చు లెక్క చెబుతున్నా. వాస్తవాలని మనసులో పెట్టుకొని ఆలోచన చేసుకోండి. మీరు లక్షణంగా సంపాదించుకొని మీరు కట్టుకున్న అమ్మాయిని పోషించుకోగలిగితే ఈ ఖర్చులు అవుతాయి అన్నమాట. ఎందుకంటే మీరు అన్నట్టుగా మన పూర్వం రోజుల్లో మొదటి స్టోర్ పీ తిన అలా రేకుల షెడ్లో ఉండే రోజులు కాదు ఇవి. అప్పైనా సరే నిప్పటి సాగలా తాగాలని మనం అలా అలవాటు చేశారు. అప్పులు చేసి బతికేదానికి అలవాటు చేశారు పైనుంచి పెద్ద ఈఎంఐలు అని. ఎందుకంటే ఏసీ కొనుక్కోవాలంటే పూర్వం ధనవంతులే కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు సామాన్యులు ఎలా కొనగలుగుతున్నారు, ఈఎంఐ. వాషింగ్ మిషన్ కొనుక్కోవాలంటే పూర్వం అది సాధ్యమైపోయింది కదా, అందరూ ఉతుక్కునేవాళ్ళు బట్టలు. ఇప్పుడు ఈఎంఐ వాషింగ్ మిషన్. ఆ పక్క అమ్మాయి దేశంలో ఈ అమ్మాయి కూడా ఉంది ఈఎంఐ అని. అలాగే
బైకు ఈఎంఐ, టీవీ ఈఎంఐ, అన్నీ ఈఎంఐ కొనేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది, పద్మవ్యూహంలో జరగబడేటట్టు. ఆ తర్వాత వడ్డీలు కట్టుకోలేక ఇక్కడ మార్చి ఇలా బాధలు పడుతూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పెళ్ళి 30 సంవత్సరాలు చేసుకున్నావా, 32 సంవత్సరాలు చేసుకున్నావా, 25 సంవత్సరాలు చేసుకున్నా అనేది పాయింట్ కాదు ఇది. మీ జీవితానికి సరిపడే సంపాదన పోషించుకొని చేసుకోండి. తల్లిదండ్రులు, మధ్యతరగతి తల్లిదండ్రులు, వాళ్ళకి మీకు మనం చదివించేవరకు వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళకి అనేది ట్యాబ్లెట్లు, మెడిసిన్ ఖర్చులు చాలా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు పనులు చేయలేక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాళ్ళ బాధలతో వాళ్ళు పడతా మళ్ళీ మేము ఈ భారం పోయాలంటే కుదరదు. పూర్వం రోజులంటే పల్లెటూరులో ఉండేవాళ్ళమి, స్థలాలు మెల్లగా ఉండే, కూరగాయలు ఖాళీ స్థలంలో పెంచుకునే వాళ్ళు, పొలాలు ఉండేవి, బరిగొడ్లు మేపుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు మేపుకోవడానికి బరిగొడ్లు బీడు లేదు, అంతా ఆ పొలాలు కూడా అంతా చాలామంది కొనేసి ఫినిషింగ్ వేసుకున్నారు, అవి కూడా రేటు పెరిగిపోయి బర్రెల బీడు లేదు. ఇప్పుడు పల్లెటూరులో ఉండలేదు. అందువల్ల మీరు సౌఖ్యాలకు అలవాటు పడి, సుఖాలకు అలవాటు పడి ఊహల్లో వివాహాలు చేసుకుంటే ఆ తర్వాత చాలా బాధలు పడతారు. ఇది నేను ఈ నెలలో ఆఖరిలో బడ్జెట్ వేసి నేను నెల ఖర్చు అంతా తగ్గించాను అనుకున్నా. టోటల్గా చూస్తే 10,000 రూపాయలు, 10,600 రూపాయలు నేను వస్తువులు తాకట్టు పెట్టాను కదా, వాటికి కట్టిన వడ్డీ ఈ 3 నెలలకు వడ్డీ కడితే 10,600 కట్టాను అనమాట. టోటల్గా లెక్కేసుకుంటే నాకు ఖర్చు మళ్ళీ మోత మోగిందనమాట. ఇలా అప్పులు ఇవన్నీ కలిపి, ఈ ఈఎంఐలు అన్నీ కలిపి ఈ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకొని చేసుకోమనేది నా మనవి. ఇంకా రెంట్లు ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంటాయి. కాబట్టి అవి కూడా పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ 2026 లెక్కల ప్రకారం నేను చెప్పిన లెక్కలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.